అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ ప్రసాద్ని. రెండు రాష్ట్రాల రాజకీయాల్ని మనం ఆద్యంతం గమనించగలిగితే దీన్ని రాజకీయాలు దేశ రాజకీయంతో కూడా ముడిపెట్టినట్టుగా ఈ ఫెడరల్ సిస్టంలో ఫస్ట్ టైం ఈ జనవరి 1 డెవలప్మెంట్ చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే ఏ రైతులకి రైతు బంధు ఒక కేసీఆర్ గారు మతిష్కం నుంచి వచ్చి ఒక మానసపుత్రికగా ఉన్న దగ్గర సంవత్సరం పాటు రెండు రాష్ట్రాల్లో నోచుకున్న నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వం నేను ఫస్ట్ ఎవర్ టైం జనవరి 1 వేదికగా కేబినెట్ సమావేశంలో వ్యవసాయ ఆధారిత దేశంలో ద ఫస్ట్ ఎవర్ టైం దే హావ్ ఫుడ్ డౌన్ టువర్డ్స్ ఫార్మర్స్ అన్నది చూస్తే నేనైతే నేను 4-5 సార్లు గట్టి గిల్లుకున్నా. ఎందుకంటే నిజంగానా ఎందుకంటే ఇంత అభాండాలు మోస్తూ రైతు ఉద్యమాలు సంవత్సరాల తరబడి ప్రాణ నష్టాలు జరిగిన తర్వాత కూడా ఇవాళ రైతుల పాలటి ఆలోచించడానికి 10 ఏళ్ళు పట్టిందా అన్న ఆశ్చర్యం నుంచి తేరుకొనేసరికల్లా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నేను నిన్న విశ్లేషణలో డిఏపి ఎంత ఘోరంగా పెంచారో, రైతులు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతున్నారో అన్న దగ్గర నిన్న క్యాబినెట్ మీటింగ్ అవ్వన వెంటనే సంబంధిత మినిస్టర్ ఒక ప్రెస్ నోట్ టైప్ లో ప్రజలకి వివరిస్తూ డిఏపి విషయంలో 1350 రూపాయలకి మించి ఎవరు విక్రయించిన ఇమీడియట్ గా చర్యలు ఉంటాయి అని రైతులకు ఒక వరం. అలాగే రేపు రాబోయే అండ్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రైతు బంధుకి ధీటుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా ఏదైతే ఉందో అది 10,000 రూపాయలు చేయబోవడం. ఇవన్నీ చూస్తే ఇక్కడ దగ్గర 22,500 ఎంత ఇస్తారని చెప్పారు రైతులకి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 ఇస్తారన్న దగ్గర కేంద్రం తన వంతు సాయంగా అందిస్తుంది. దాన్ని కలిపి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అంటే ఒక సంవత్సరం నిడివిని రైతుల ఖరీఫ్ రబీ సీజన్ రెండు ఎత్తేశారు. రైతు బీమాలు ఏం చేశారో తెలియదు. ఈ రైతు గోతాములు కొనడానికి ఇచ్చారో డబ్బులు అది కూడా తెలియదు. గిట్టుబాటు ధరకి ఏ విధంగా ఎన్ని తిప్పలు పెడుతున్నారో తెలియదు. అలాగే ఇంత సేమ్ తిన్నారు అకాల వర్షాలకి, తుఫాన్లకి, తీవ్ర నష్టానికి, తీవ్ర ఒడిదుడుకులకి ఎదుర్కొంటున్న రైతుల పాలిట అపనష్టంగా ఈ ఫెడరల్ సిస్టంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నాయా అన్న ప్రశ్నకి సమాధానంగా రేపు రాబోయే బడ్జెట్ తోనైనా వాళ్ళ వెతలు తీరుతాయని, అండ్ ముఖ్యంగా నిన్న జరిగిన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కేబినెట్ మీటింగ్ అనుకోండి, ముఖ్యంగా ఈ రైతుల పాలిట ఏమైనా వరజల్లులు ఏమైనా కురిపిస్తే సంతోషం. ఇది కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక డిఏపి విషయంలోనూ ఇలాగే రైతు భరోసా విషయం 10,000కి ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ శుభ పరిణామంగా. ఎందుకంటే రైతులకి ఈ భరతఖండంలో ఏ ప్రభుత్వం వచ్చైనా ఒక ఆపన్న హస్తం ఇచ్చి వాళ్ళకి 10 రూపాయలు సాయం చేస్తే ఎవరైనా సంతోషించే వాళ్ళు అంటారు. కానీ దాని మీద వేలెత్తి చూపించడానికి ఒక సామాన్య మానవుడిగా నాకైతే మనసు రావట్లేదు. ఒక మంచి నిర్ణయం కింద చెప్పొచ్చు. కానీ దీంతో పాటు కూడా వాళ్ళ పట్ల గిట్టుబాటు ధరల పట్ల కానీ వివక్షకు గురి కాకుండా మార్కెట్ విలువలు ఏ విధంగా పెరిగి ముప్పడి భారం వాళ్ళ మీద పడకుండా కొంచెం పరిరక్షిస్తే, ఎందుకంటే వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో రైతుల్ని కాపాడకపోతే పట్టిన అన్నం దొరకదు. ఎందుకంటే ప్రపంచం ఎంతో ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవచ్చు, ఆరోగ్య సంక్షోభాలు ఎదుర్కోవచ్చు. ఇన్ ద సేమ్ సినారియోలో హంగర్ ఇండెక్స్ లో మన దేశానికి ఎక్కడో ఏ స్థానం ఇవ్వచ్చు. కానీ మన ఆకలి వెతలను తీర్చడానికి రైతన్న ప్రతిసారి తనని తాను పొగొత్తు కింద కరిగించుకుంటుంది. రైతులకి అభయస్తం ప్రభుత్వాలు సరైన క్రమంలో ఇస్తున్నా ఇవ్వకపోయినా సరే రైతులు ప్రజల్ని పరిరక్షిస్తున్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా రైతుకి ఆపన్న హస్తం ఇస్తే ఖచ్చితంగా ఆకర్షించవలసిన విషయాల కన్నా వాటిని ఆనందంతో వెల్కమ్ చెప్పవలసిన విషయం కింద దాన్ని అభివర్ణించారు. ఈ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి గమనించగలిగితే చీఫ్ సెక్రటరీ గారి మార్పు, విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా బీసీ కోటా అని ఒకరు, ఇంకోళ్ళేమో లోకేష్ గారి రికమెండేషన్ ఒకటి, నాలుగోది ఈ ప్రభుత్వానికి సాయి ప్రసాద్ గారు రిటైర్ అయిపోయిన వెంటనే అధికారుల మధ్య పోటీ పెడితే సాయి ప్రసాద్ ఇంకా సర్వీస్ ఉంటుంది ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే చీఫ్ సెక్రటరీ స్థాయి ఎలాంటిదంటేనండి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారికి ధీటుగా అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో మొత్తం రాష్ట్రానికి ప్యారలల్ గా అన్ని అధికార గణాలతో సమన్వయపరుచుకుని సంధానపరుచుకునే వ్యక్తి ఎవరంటే చీఫ్ సెక్రటరీ గారు. ఈ మాటకు వస్తే ఒక అనుభవం రంగరించుకున్న ఒక చీఫ్ సెక్రటరీ గారిని ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నారు అంటే ఆయన వివిధ రంగాల్లో నాకు తెలిసినంత వరకు రెవెన్యూ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఫైనాన్స్, ఇట్లాంటి వాటిలో విశ్లేషాత్మకమైన అనుభవం రంగరించుకున్న వ్యక్తులకి చీఫ్ సెక్రటరీగా ఎప్పుడైతే అవకాశాలు అందిపుచ్చబడతాయో సంబంధిత ముఖ్యమంత్రి గారితో సమన్వయ సంధానపరుచుకుని ముందుకెళ్ళాను. ఎందుకంటే అది ఎంత పవర్ఫుల్ పోస్ట్ అంటే ముఖ్యమంత్రి గారికి ధీటైన పోస్ట్. రెండోది మనం రేవంత్ రెడ్డి గారిని గమనించుకోగలిగితే కేసీఆర్ గారితో సంధానపరుచుకుని సమన్వయపరుచుకున్న శాంత్ కుమార్ గారిని అతను రాగానే తనకి అనుభవం లేకపోయినా సరే అనుభవం కలిగిన ఒక
శాంతకుమార్ గారితో 10 అడుగులు ముందుకు వెళ్ళడానికి 1 year సక్సెస్ నరేషన్ రచించుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి చీఫ్ సెక్రటరీ గారు ఎలా ఉపయోగపడ్డారు. ఇన్ ద సేమ్ సినారియో ఒక చీఫ్ సెక్రటరీగా తన పనితనాన్ని ప్రదర్శించడానికి వివిధ శాఖల మీద ఎంత పట్టు కావాలన్న దగ్గర, ఎందుకంటే ప్రభుత్వం అధినేతగా ముఖ్యమంత్రి గారు కొన్ని డెలిబరేషన్స్ ఇస్తారు, అలాగే కేబినెట్ మినిస్టర్లు కూడా కొన్ని డెలిబరేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వివిధ వ్యవస్థలతో వాటిని సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని ప్రజా రంజిత పాలనకి, ప్రజా ఆమోదయోగ్యమైన పరిపాలనకి ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక వైటల్ రోల్ ప్లే చేస్తారు. మన దగ్గర వాళ్ళ పట్ల బీసీ కార్డులు కానీ లేకపోతే వాళ్ళ పట్ల ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటివన్నీ ముద్రలు వేయడం ఎంతవరకు సంచితం. ఆ మాటకు వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో సమన్వయపరుచుకుని సంధానపరుచుకోవడానికి జవహర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారని చాలా మంది ఏదో మాట్లాడుతుంది. నేను ఒక మాట చెప్తాను, వేవ్ లెంత్ మ్యాచ్ అయి పనిచేస్తున్నప్పుడు ప్రధానికి సంవత్సరాల పాటు బడ్జెట్ ని ఏమీ కాకుండా ప్రజా సంక్షేమానికి వినియోగించుకోవడానికి అందులో చీఫ్ సెక్రటరీ గారు వైటల్ రోల్ అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుని తెలుసుకోవాలి. అలాగే ఎంత అనుభవం రంగరించుకున్న చంద్రబాబు నాయుడు గారితో పని చేయాలంటే వీళ్ళ ఎబిలిటీ అండ్ వీళ్ళ కాంపిటెన్స్ ఏ విధంగా, వీళ్ళ క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అన్నది అంతకన్నా ముఖ్యంగా అనుభవ రాహిత్యం ఉన్న ఎక్కువ కేబినెట్ మినిస్టర్లు ఉంటాయి కదా. ఇక్కడ తెలంగాణకు వస్తే అనుభవ రాహిత్యం ఉన్న ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఇక్కడ అనుభవ రాహిత్యం ఉన్న అత్యధిక కేబినెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమన్వయ సంధానపరచుకోవడానికి ఒక చీఫ్ సెక్రటరీ రోల్ అనేది చాలా 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 ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇవాళ ఈ మన విజయానంద్ గారికి చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వడం అన్న దగ్గర నాకు తెలిసి ఆచితూసి అడుగులేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సామర్థ్యం, పనితనం అండ్ ముఖ్యంగా ఎగ్జిక్యూషన్ అన్న దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ ఆయన దగ్గర అనితరంగా ఉండబట్టి ఇవాళ అందులో ఆయన ఎదురోహించగలిగాడని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా మందికి అర్థం చేస్తుంటారు చీఫ్ సెక్రటరీ అవ్వడానికి వాళ్ళ డ్రీమ్. చీఫ్ సెక్రటరీ అవ్వడానికి, డీజీపీ అవ్వడానికి వీళ్ళని ఎప్పుడైనా సరే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వీళ్ళిద్దరికీ ఒక డిఫరెంట్ వైబిలిటీస్ ఉంటాయి. ఎట్లా అంటే పార్లల్ గా వ్యవస్థని వీళ్ళిద్దరు కమిషనర్లతో ముఖ్యమంత్రి గారితో అనుసంధానించుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక డీజీపీ గారి రోల్ కానీ ఒక చీఫ్ సెక్రటరీ గారి రోల్ కానీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటారు. ఎట్లా అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆర్థికపరమైన అంశాలు, వ్యవస్థాపరమైన అంశాలు సమన్వయ సంధానపరచుకోవడానికి, అలాగే డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న లా అండ్ ఆర్డర్ ని ఆయన ప్రతిదానికి ఒక కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఇది కాకుండా పర్యవేక్షించలేరు. కానీ డీజీపీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి, ప్రభుత్వాన్ని సమన్వయ సంధానపరచడానికి డీజీపీ గారి రోల్ కూడా చాలా వైటల్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన వరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే డిస్కషన్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చడానికి. కింద సేమ్ సినారియోలో డీజీపీని చీఫ్ సెక్రటరీని కూడా ఆప్ట్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల ప్రజారంజక పాలన చేయడానికి ఎవరైనా సరే వాళ్ళకి అనుగుణంగా ఉన్న చీఫ్ సెక్రటరీని అనుభవాన్ని రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ విధి విధానాలకు ప్రజలకు పరిచయించడానికి ఉపయోగపడతారు. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారి సెలక్షన్ అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి డిస్కషన్ అని నేను విశ్వసిస్తాను. గతంలో జలగం వెంగళరావు గారు లాంటి వ్యక్తి అనుభవ రాహిత్యంతో మొత్తం బ్యూరోక్రాట్స్ మీద బ్యాంగ్ అయిన ఉదంతంలో ఆయనకు వచ్చిన ఉపద్రవం మెసేజ్ ఇవాళ గౌరవ శాంతకుమార్ గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారి సంధానపరచుకున్న సముదాయంతో సంవత్సరం పైచిలుక కాంగ్రెస్ పార్టీలో సక్సెస్ నరేషన్ చూసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నిన్నటిదాకా ఉన్న ప్రసాద్ గారి పదవి విరమణ అనంతరం విజయానంద్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తన కార్యాచరణను రచించి ముందుకు తీసుకెళ్లడంలో డెఫినెట్ గా వైటల్ రూల్స్ ఉంటాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ మాటకు వస్తే నెక్స్ట్ ఇవాళ జీడిపి జిఎస్టి కౌన్సిల్ ఇచ్చిన ఒక డేటా చాలా మందికి విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గమనిస్తే మనం స్పాన్ ఆఫ్ నో టైం 1,13,000 కోట్లు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా క్లోజ్ కాకముందే దగ్గర 1,13,000 కోట్లు అప్పులు చేసిన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి దగ్గర 7వ నెల రాగానే ఇవాళ జిఎస్టి నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసిన డేటాలో మొదటి స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్, లాస్ట్ స్థానంలో లడాక్ ఉంటే దానికన్నా ముందు స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. టోటల్ 1,22,270 కోట్లు జిఎస్టి వసూలు అవుతే 23 సంవత్సరం డిసెంబర్కి, ఈ సంవత్సరం డిసెంబర్ 24కి 1,32,589 అంటే గ్రాస్ నెట్ 8% గ్రోత్ రేట్ చూపించిన దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -6% ఉంది. ఎలాగంటే 3,545 కోట్లు జీడిపి 23 డిసెంబర్కి కలెక్ట్ చేస్తే 3,315 కోట్లు అంటే -6%. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాల పాటు ప్రెసిడెంట్ రూల్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మొన్నే ఉమర్ అబ్దుల్లా గారు కేబినెట్ ఫామ్ చేసిన తర్వాత డిసెంబర్ 23కి ప్రెసిడెంట్ రూల్లో కూడా 492 కోట్లు వస్తే డిసెంబర్ 24కి 547 కోట్లు అంటే 11% గ్రోత్ రేట్ చూపించారు. అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 7 నెలల పరిపాలనలో ఎగ్జిస్టింగ్ జీడిపిని
-6% తీసుకెళ్లారంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండోది అరుణాచల్ ప్రదేశ్ మీరు గమనించగలిగితే 97 కోట్లు డిసెంబర్ 23కి ఉంటే ఈ డిసెంబర్ 24కి 70 కోట్లు ఉన్నాయి, -27%. ఈ రెండు రాష్ట్రాల విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిన్న రిలీజ్ చేసిన ఒక డేటాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పవన్ గారు మొదటి 2 స్థానంలో అత్యధిక ధనికమైన ముఖ్యమంత్రుల లిస్టులో ఉన్నారు. అంటే సంపద సృష్టించిన కార్యక్రమంలో వాళ్ళే సంపద సృష్టించుకుంటారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా గాలికి వదిలేశారు అన్నదానికి ఈ -27% అండ్ -6% ఉదాహరణ. ఇన్ ద సేమ్ సినారియోలో హైయెస్ట్ జీడిపి వసూలు చేసిన రాష్ట్రంగా 30% అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ సిక్కిం ఉంది. అలాంటి 254 కోట్ల నుంచి 369 కోట్లకి ఎదిగిన విధానంలో 30 కోట్లు. ఇందాక మీకు చెప్పిన అరుణాచల్ ప్రదేశ్ -27% ఉంటే రెండో స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ఏంటంటే 745 కోట్లు డిసెంబర్ 23 ఉంటే 24 కల్లా 816 కోట్లు 10%. అలాగే ఛత్తీస్గఢ్ 1875 కోట్ల నుంచి 2294 కోట్లు 22% గణనీయంగా ఉంది. ఇక్కడ మనం దీని అన్నిటితోనూ మనం ఇంకొక స్టేట్ విశ్లేషణ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే మన లక్షద్వీప్. ఇది గతంలో 23కి 4 కోట్లు గాను 24కి వచ్చాక 2 కోట్లు -54%. ఈ లక్షద్వీప్ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే లక్షద్వీప్కి ఒక 2 రోజులు పర్యటనకి వెళ్ళిన తర్వాత మొత్తం మలేషియాకి వెళ్తున్న టూరిజం హబ్ అంతా తరలిపోయి 4 కోట్ల జీడిపి సంతరించుకోవడానికి వెసులుబాటు దొరికింది. ఎప్పుడైతే విదేశీ దౌత్యం ఎగేసుకుని పగవేసుకుని మలేషియన్ ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారిని కలగగానే దాని ఒరిజినల్ లెబిలిటీకి అగైన్ 2%కి 2 crores పడిపోయింది జీడిపి. సో ఈ రెండింటిని గమనిస్తే ఒక వ్యక్తి ప్రస్థానంలో ఎదుగుతున్న జీడిపి కింద అభివర్ణిస్తే చంద్రబాబు గారు ప్రెజెన్స్ మేక్స్ అన్న సెన్స్ అన్న దగ్గర గణనీయంగా -6% పడిపోవడం. ఇన్ ద సేమ్ సెనారీలో ప్రెజెన్స్ మేక్స్ సెన్స్ అన్న దగ్గర అంటే గవర్నమెంట్ స్థాపించిన వెంటనే అమరావతి గారి ప్రభుత్వంతో జీడిపి ఏ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్హాన్స్ అయిందో ఒకసారి గమనించుకుంది. సో ఓవరాల్ గా జీడిపికి సంబంధించిన విషయం, అప్పుల విషయం గతంలో చర్చించుకున్నట్టు 1,13,000 కోట్లు ఏ విధంగా ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదిగిన కొద్దీ ఒదగమనా, లేకపోతే మేము ఏదైతే శ్రీలంక అయిందని బాదురే అని చెప్పిన దానికి జస్టిఫై చేయడానికి ప్రభుత్వం వస్తున్నాయా, లేకపోతే మేము చెప్పినవన్నీ అబద్ధాలు, మీ అగ్నిపూరితలా జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ మళ్ళీ పరిచయం చేస్తున్నాం అని చెప్పి గతంలో చెప్పిన రంగుల లెక్కలు, అప్పుల విషయం, అన్ని బడ్జెట్ రూపంలో ఇవన్నీ అసెంబ్లీ వేదికగా మీరు విస్తారంగా వివరిస్తున్న దగ్గర ఇంక్లూడింగ్ జిఎస్డిపి జీడిపి కంట్రిబ్యూషన్స్ విషయంలోనూ ముఖ్యమంత్రులు ధనిక ముఖ్యమంత్రుల హోదాల్లో ప్రకటించిన విధానాలు 3 గమనిస్తే కూడా జాతీయ స్థాయిలో అనువరిస్తున్న డేటాలతో కూడా మీరు మీ విషయాల్ని బట్టబయలు చేస్తూ మీ యొక్క లోటుపాట్లని ప్రజలకి పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అగ్నిపునీతిలో బయట నిలబెడతారని మాత్రం మాకు అర్థం. ఇలా మాటకు వస్తే తెలంగాణకు వచ్చేసరికల్లా సిఎంఆర్ కాలేజ్ దరిద్రానికి మోరిపేరని చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లల పట్ల ఈరోజు జరుగుతున్న వివక్షకి ఎవరినైనా ఉపేక్షించకూడదు అన్న దానికి ఈ సిఎంఆర్ కాలేజీలో జరిగిన ఉదంతం. వంట వండుకునే పనికిమాల వేదవులు చేసిన ఫోటోల కార్యక్రమం గత 2 నెలల బట్టి జరుగుతుందా 2 సంవత్సరాల బట్టి జరుగుతుందా నివేదికలు బయటకు రావచ్చు. కానీ ఆ దరిద్రాన్ని ప్రోత్సహించినందుకు వాళ్ళు ప్రేరేపితమైనందుకు ముందు వాళ్ళ మీద తక్షణ చర్యలు మా సజ్జనార్ గారు లేట ఆయన ఒకసారి మళ్ళీ డెప్యుటేషన్ మీద తీసుకొస్తారు. కానీ ఈ పనికిమాలతనానికి ఎక్కడ అంతు కుదరట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఉంటున్న కాలేజీల్లో కానీ ఏ ప్రాతిపదిక మీద ఎవరిని ఎలాంటి వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నారన్న దాని మీద కూలంకషంగా, ఎందుకంటే లక్షల ఫీజులు వాళ్ళ యదాన పోసి వీళ్ళు చదువులకి ఎంతంత లక్ష ఫీజులు వసూలు చేస్తున్నారో ప్రాథమిక సౌకర్యాలు బాధ్యతాయుతమైన భద్రత కూడా వాళ్ళు కల్పించలేనప్పుడు ఈ ప్రైవేటు వ్యవస్థల ఆధీనంలో కబంధహస్తాల్లో చిక్కున్న విద్యా పరిణామాలని ప్రభుత్వ పరంగా ఆధీనం చేసుకుని అట్లీస్ట్ గవర్నమెంట్ పరంగా నిర్వర్తిస్తే బాగుంటుంది. ఎక్కడో అడపా ఓ చిన్న మైనర్ పిల్లల్ని చిన్న పిల్లల మీద అగాయిత్యాలు వీటి మీద పెరుగుతున్న దగ్గర ఈ రోజు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ నుండి ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు కూడా భద్రత కల్పించడానికి నిస్సహాయ స్థితిలో ఈ కాలేజీలు ఎందుకు ఏడుస్తున్నాయి ఈ ప్రైవేట్ వ్యవస్థలు వీళ్ళకి ఎవరో అంత డిస్కషన్స్ ఇస్తున్నారు. వీటిలన్నిటి మీద కూలంకషంగా ప్రభుత్వం కొన్ని ఫుడ్ చేస్తున్న నిర్ణయాలు తీసుకుంటేనే కానీ రాబోయే రోజుల్లో పరిరక్షణ అన్నదానికి అర్థం లేకుండా పోతుందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయాల్లో జాబ్ క్యాలెండర్ విషయంలో ఏదైతే ఇవాళ ఒక నిర్ణయం తీసుకోబోతుందో నాకు తెలిసి 814 పోస్టులు. నేను గత ప్రభుత్వం నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను జాబ్ క్యాలెండర్. ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్, ఇది కేవలం తాత్కాలిక వస్తుంది. నేను గత ప్రభుత్వం 2,34,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఏది అన్నది అందరూ ప్రశ్న కింద మిగిలినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు, ఖచ్చితంగా నేను చెప్పలేదు. కానీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అన్నది ఒక్క పెన్ స్ట్రోక్ తో 1,27,000 మంది సచివాలయ ఉద్యోగులు, 57,000 పైచిలుక ఆర్టీసీ ఉద్యోగుల్ని
రాష్ట్ర ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చే దానికి విలీనం. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఆల్ మెడికల్ ఫెటర్నిటీలో జీరో అన్నది ఎప్పుడైతే జీరో రిక్రూట్మెంట్ పాలసీని ఎప్పుడైతే అడాప్ట్ చేశారంటే రిటైర్ అయిన నెక్స్ట్ డే రిక్రూట్మెంట్ చేసేంత చర్యలు తీసుకున్న దగ్గర 2,24,000 మందికి ఉపాధి కల్పించబడింది. విత్ స్టాటిస్టిక్స్ నేను చాలా డేటాల్లో కూడా వివరించాను. మూడో పాయింట్కి వచ్చారు కల్లా ఇవాళ జాబ్ క్యాలెండర్ జనవరికి రిలీజ్ చేస్తూ ఒక ఉన్నత శిఖరానికి ఎదిగినట్టుగా ఇవాళ కేబినెట్ నిర్ణయం కింద అభివర్ణి ఇస్తే కేవలం 814 పోస్టులకి మొన్న మీరు డిఎస్పీ నిర్వర్తించిన దానికి ఏ విధంగా రిక్రూట్మెంట్ అవుతుంది ఇవన్నీ మనం కరెక్ట్ వచ్చినట్టు చూస్తున్నాం. ఇది కేవలం ఉపాధి కల్పన అన్న దగ్గర మీరు 20 లక్షల ఉపాధి కల్పన కల్పిస్తారన్నమాట. జాబ్ క్యాలెండర్ దాన్ని ముడిపెట్టకండి. ప్రైవేట్ సెక్టర్ లో ఏ విధంగా మీరు ఎన్హాన్స్ చేయబోతున్నారో, ఎట్లా మీరు ఎస్టాబ్లిష్ చేయమంటున్నట్టు లాస్ట్ నరేంద్ర మోడీ గారు లాగా పొగడీలు వేసుకున్నా సరే దాన్ని ఉపాధి కింద అభివర్ణిస్తే ఎవరు ఏం చేయలేని నిశ్చయిస్తుంది. నిరుద్యోగ వృత్తికి కూడా గత ప్రభుత్వ స్థాపనలో మీరు చేసిన దాంట్లో లాస్ట్ 2-3 మంత్స్ మీరు ఇచ్చి తప్పించుకున్న వాడు ధనుడు సొమ్ము తీసుకొంచడం. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్ హామీల్లో ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన దగ్గర దానికి కూడా విధి విధానాలు ఈ రోజు కూడా తేర్కాలం కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేసిన దగ్గర కేవలం జాబ్ క్యాలెండర్ కి మాత్రమే డేట్ వైజ్ గా రిలీజ్ చేస్తామని చెప్పి 814 ఉద్యోగాలు కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం కింద దాన్ని అభివర్ణిస్తే 20 లక్షల ఉద్యోగాలకి 814కి ఏ విధంగా రిలేషన్ ఉందో మీరు దాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనో లేకపోతే ఒక గౌరవ విద్యాశాఖ మంత్రిగానో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కాకుండా కార్మిక శాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ విధంగా జస్టిఫై చేస్తారు ప్రజలకు తెలియజేస్తారు. రైతు భరోసా ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో ఉన్న విషయాలు పక్క తీస్తే ముఖ్యంగా తెలంగాణకి అయితే పేక మీద కత్తుంది. ఎందుకు అంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ థింగ్. ఒక 10 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ గా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తున్న విధానం చూసుకుంటే తెలంగాణలో అయితే గతంలో ఉన్న దగ్గర వీళ్ళు ఒక డేటాతో కంపేర్ చేసుకుంటూ హెన్స్ ఫోర్త్ ఇలా ఉండదు ఇలా ఉంటుందన్న కొత్త ప్రవచనం మొదలెట్టారు. ఉదాహరణకి మనం అపోజిషన్ పార్టీలు మాట్లాడుతున్న వాయిస్ కన్నా మనం జనరలైజ్ చేసుకుని కొన్ని విషయాలు చూద్దాం. ధరణి పోర్టల్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతున్నాం. కొత్త పోర్టల్ మీరు ఇస్తానన్నారు. దాని తాలూకా విధి విధానాలు ఎలక్షన్స్ ముందే మీరు ప్రజలకు పరిచయం చేసి ఈ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే మీరు తిప్పి ఈ సకల జనుల సర్వే ఒక రోజులో చేసిన నేపథ్యం మనం చూసాం తెలంగాణలో. అలాగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ భౌగోళికంగా ఉన్న భూమిని భూ సర్వే చట్టం ప్రకారం చేస్తున్న దాంట్లో ఒక్కొక్క రాష్ట్రం ఒకటి అడాప్ట్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి 200 కోట్లు ఇచ్చి దాన్ని సర్వే చేయమంది. అదేది జరుగుతుంది. దాన్ని అబాస్పాలు చేసుకుని కొత్త ప్రభుత్వ స్థాపనకు వెసులుబాటు తీసుకుంది. అప్పుడు కూడా నిమ్మక నీరెత్తి కూర్చున్నట్టు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ధరణి పోర్టల్ విషయంలో కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో చేస్తున్న ఒక వినూత్న కార్యక్రమం. లేదా మీరు కొత్త పోర్టల్ ఏదైతే తీసుకొచ్చారో ఇది కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేస్తుందో చేర్చలేదు. పైపచ్చు రైతు రుణమాఫీ అని చెప్పి ఎంతమందికి చేస్తానని చెప్పారు, ఎంతమందికి చేశారు, ఇది ఒకటి కనబడుతుంది. ఇప్పుడు మూడో విషయంకి వస్తారు కదా, ఈ రైతు భరోసా ప్రజలకు ఇవ్వాలి. నిజమే, దీనికి కూడా విధి విధానాలు మన బట్టి విక్రమార్క గారు 2 రోజులు కూర్చున్నారో అవుట్కమ్ ఇస్తారు. వీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓ మాట చెప్పారు, ఏమైతే ఉంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళకి అందరికీ ఇచ్చారంటే పాత కథలన్నీ వింటూనే ఉన్నాం. కానీ మా ప్రభుత్వం వస్తే నెట్ వచ్చాయని రైతు లేదా కౌలు రైతుకి డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే, సీసీ కార్డులో ఉన్న కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో మనం లెక్క తీద్దాం. నిజమైన కౌలు రైతులకి వర్సెస్ సీసీ కార్డులకు ఉన్న కౌలు రైతులకి ఒక ఫిగర్ ఎప్పటికీ టాలీ కాదు. ఎందుకు అంటే కౌలు రైతుల పట్ల ఇప్పుడు ఉదాహరణకి నాకే భూమి ఉంది, నేను కౌలు రైతు నాకు రైతుకి ఇచ్చాను, నేను దానికి సంతకం పెడతాను కానీ సీసీ కార్డు రాదు. నా దగ్గర వీడు నెక్కచ్చిగా దగ్గర పనిచేస్తారో లేదో నాకు గ్యారెంటీ లేదు కాబట్టి నేను సంతకం పెట్టట్లేదు. వాడు కౌలు రైతుగా పరిగణించట్లేదు. నాకు ఒకవేళ రైతు బంధు వచ్చినా వాడికి ఇస్తాను ఇవ్వడం అన్నది నా డిస్క్రిప్షన్ మీద ఆధారపడదు. రెండోది, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వచ్చేసరికల్లా ఒక 100 ఎకరాలు 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ కొట్టేస్తున్నాడు. వాడిని ఇంకా రైతు కింద కన్సిడర్ చేస్తే, ఎందుకంటే మీకు తెలియని లావాదేవీలు కాదు కదా. ఓ రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారి వాడి దగ్గర పాస్బుక్లు పెట్టుకుని ₹1 కోటి ఎంత అడ్వాన్స్ ఇస్తారు. అది మొత్తం 10 ఎకరాలని రియల్ ఎస్టేట్ అయితాక వీడికి పేమెంట్ ఉండదు. దీనికి వాడు తృప్తిగా ఉన్నట్టు వీడి రైతు బంధం అందుకుంటాడు. ఇలాంటి వాటికి గతంలో మనకి తెలిసి మున్సిపల్ కారణాలు ఉన్నప్పుడు రామారావు గారు వాళ్ళని నిరోధించవచ్చు, వాటిని ఎత్తేసి దాని ఏమంటారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయొచ్చు. నేను కాదంటే, కానీ ఇప్పుడు కూడా ఉన్న ఎంపీటీఓలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ గణాలు ఉన్నాయి కదా. ఇద్దరు ఎంఆర్ఓ ఆఫీస్కి అనుసంధానిస్తూ వీళ్ళు ఏం చేయాలా? అరే నాన్న, ఈ పలానా ఎల్లయ్య పొల్లయ్య సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వీడు ఏం చేస్తాడు వ్యవసాయం అంటే, సార్ ఈ రియల్ ఎస్టేట్కి ఇచ్చాడంటే అక్కడ చెప్తాడు. ఓ సర్వే నాడు పంపిస్తే అది క్లియర్ గా చేస్తాడు. ఆ ఉన్న పొలాన్ని మళ్ళు కొట్టి ఆడ 300 గజాలు 500 గజాలు ల్యాండ్లు చేస్తుంది కనబడుతుంది. ఆయన ఒక మార్క్ చేయండి 10 ఎకరాలు, మిగిలిన ఎకరాలు ఎన్నో తేటతెలం అవుదా? అలా గ్రామ స్థాయిలో ప్రతి దగ్గర నుంచి ఒక డేటా సంప్రదించుకోవడం, సకల జిల్లా సర్వే అన్సెట్ చేశారు. అలా ఒక గ్రామ స్థాయిలో ఒక సంబంధిత ఎమ్మరో డేటా ఇవ్వలేకపోతున్నాడు. దీని మీద మీ దగ్గర విధి విధానాలు ఇప్పటికి రాలేదంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ లో ఒక 20-30% డీవియేషన్స్ అనుకుంటే మిగిలిన 70% నెక్కచ్చిగా ఉన్నట్టే కదా. ఆ 20-30% మీ దగ్గర ఒక ఎష్యూర్డ్ ప్లానింగ్ ప్రోగ్రామే లేకుండా 1 year కాలక్షేపం చేసి ఇవాళ మళ్ళీ మేము ఒక విధమైన చట్టం చేయబోతున్నాం, దీనికి అనుగుణంగా ఏ విధంగా దీంట్లో ఫిక్స్ చేస్తాం
కొత్త కథగా చెప్తూ దీన్ని ఎప్పటికి ఇస్తారు? పుణ్యకాలం ఆల్రెడీ గడిచిపోయింది. రేపు బడ్జెట్ లో ప్రవేశపెట్టే కొత్త 10,000తో పాటు మీరు ఇవ్వాల్సింది కూడా కలిపి ప్రజలకి ఎప్పటి నుంచి ఇస్తారు? కనీసం డేట్ అనేది చెప్పండి. ఇంత ఎక్విప్మెంట్ ఉండి, ఇంత ఎక్విప్డ్ సిచ్యువేషన్స్ ఉండి కూడా మనం ఈ రోజుకి కూడా వ్యవస్థని మనం అనుగుణంగా మలుచుకోలేకపోతున్నాం. దీని వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికంటే 78 సంవత్సరాల స్వతంత్ర వలయంలో ఇంత టెక్నాలజీ వచ్చి కూడా ఇంకా రైతు వేతలు ఎప్పటికీ తీర్చకుండా ఉన్నందుకు ఏమన్నా నాకైతే అర్థం కాదు. మీరు ఊహకందని ప్రామిస్లు ఇస్తారు, ఊహించుకునేసరికల్లా మీకే గుండె అయిపోయి వస్తున్నారు. తీరా ప్రజలకు వచ్చి దగ్గర అదేదో చూడండి, ఐస్ గడ్డి చేతిలో పెట్టినట్టు నిజమైన రైతు చేతికి వచ్చి 4 నెలల చొప్పులే మిగులుతుంది. వీటన్నిటిలో వచ్చి విధి విధానాలు ఎప్పటికి తేలుస్తారు? ఇప్పటికైనా శాశ్వతమైన ఒక విధి విధానాలను ప్రజలకు ప్రకటించి హెన్స్ ఫోర్త్ కొత్త ప్రభుత్వం వచ్చిన మార్పుకు నోచుకోలేని చట్టాలను తయారు చేసి దీంట్లోంచి 10 అడుగులు భారతమని నేను పుట్టిన కాడి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం కిందే అభివృద్ధిస్తుంది దగ్గర ఇప్పటికైనా అభివృద్ధి చెందింది నా దేశం అని చచ్చిపోయటానికని చెప్పుకునే గర్వకారణం చేయండి. ధన్యవాదాలు.